హైదరాబాద్ మహానగరంలో రాత్రి వేళల్లో మోడిఫైడ్ బైక్ల హంగామా రోజురోజుకు పెరుగుతోంది. బైక్ సైలెన్సర్లను మార్చి భారీ శబ్దాలు వచ్చేలా రోడ్లపై దూసుకెళ్తున్నారు కొందరు యువకులు. అర్ధరాత్రి తర్వాత ప్రధాన రహదారులు, గల్లీలు, ఫ్లైఓవర్లు, రెసిడెన్షియల్ ఏరియాల్లో బైక్స్ సౌండ్స్ గట్టిగా వినిపించే శబ్దాలతో చిన్నారులు, వృద్ధులు, ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామన్నారు ట్రాఫిక్ పోలీసులు. హైదరాబాద్ లో కొంతమంది యువకులు సాధారణ సైలెన్సర్ల స్థానంలో అధిక శబ్దం చేసే స్పోర్ట్స్ ఎగ్జాస్ట్లు అమర్చి బైకులను ఉపయోగిస్తున్నారు. అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము వరకు బైక్ రేసులు జరుగుతున్నాయి. సిటీ రోడ్లతో పాటు పర్యాటక ప్రాంతాల్లో బైక్ సైలెన్సర్ శబ్దాల సమస్య అధికంగా ఉందంటున్నారు ప్రజలు. హైదరాబాద్ లోని నెక్లెస్ రోడ్, ట్యాంక్ బండ్, ఎన్టీఆర్ ఘాట్, జూబ్లీహిల్స్, హైటెక్ సిటీ, గచ్చిబౌలి, కూకట్పల్లి ప్రాంతాల్లో రాత్రి వేళల్లో ఈ బైక్ల రేసులు జరుగుతున్నాయని తెలిపారు పోలీసులు. రాత్రి వేళ తక్కువ ట్రాఫిక్ ఉండటంతో వేగంగా బైకులు నడుపుతున్నారన్నారు. మోడిఫైడ్ బైక్లతో శబ్ద కాలుష్యంతో పాటు యాక్సిడెంట్స్ కూడా పెరుగుతున్నాయన్నారు పోలీసులు. కొన్ని సందర్భాల్లో బైక్ స్కిడ్ అవ్వడం, వేరే వాహనాలను ఢీకొనే ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు. మోడిఫైడ్ బైక్లతో నిబంధనలు పాటించే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు ట్రాఫిక్ పోలీసులు. సెక్రటేరియట్, నెక్లెస్ రోడ్, ఎన్టీఆర్ ఘాట్ ఈ అన్ని రూట్లలో కూడా నైట్ 12 to ఎర్లీ మార్నింగ్ 5 o'clock వరకు బ్యారికేడింగ్ వేసి ఈ మనకి ఓవర్ స్పీడ్తో వెళ్ళేవారు. అదేవిధంగా స్పోర్ట్స్ వెహికల్స్కి సైలెన్సర్ మార్చి పెద్ద పెద్ద వెహికల్స్ పెద్ద పెద్ద శబ్దాలు చేస్తూ వెళ్ళేటువంటి వాళ్ళందరినీ గుర్తిస్తున్నాం. నెక్లెస్ రోడ్లో మనం 24/7 స్పీడ్ గన్ తోటి మానిటర్ చేస్తున్నాం. ఎవరైతే అజాగ్రత్తగా నిర్లక్ష్యంగా ఓవర్ స్పీడ్తో వెళ్తున్నారో వాహనదారులను గుర్తిస్తున్నాం. వాళ్ళకి అదే రోజు చలాన్ ఇంపోజ్ చేసి వాళ్ళకి పిలిపించి కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది. నగరంలో నైట్ ఎన్ఫోర్స్మెంట్ డ్రైవ్ నిర్వహిస్తున్నామన్నారు ట్రాఫిక్ పోలీసులు. అనుమతి లేకుండా మార్పులు చేసిన వాహనాలను గుర్తించి జరిమానాలు విధిస్తున్నామని తెలిపారు. డాక్యుమెంట్లు, డ్రైవింగ్ లైసెన్స్, హెల్మెట్ వినియోగం కూడా తనిఖీలు చేస్తున్నారు పోలీసులు. బైక్ స్టంట్స్ చేస్తే స్పీడ్ గన్స్ సహాయంతో గుర్తించి జరిమానాలు విధిస్తున్నామన్నారు. సెక్రటేరియట్, నెక్లెస్ రోడ్, ఎన్టీఆర్ మార్గ్ ఇవన్నీ కూడా టూరిజం స్పాట్స్ కాబట్టి ఇక్కడ విజిటర్స్ ఎక్కువ మంది వస్తూ ఉంటారు. వాళ్ళ దృష్టిలో పడనీకని కొంతమంది ఆకతాయిలు వాళ్ళ బైక్ చేంజ్ చేసుకుంటూ ఓవర్ స్పీడ్తో స్టంట్ చేస్తూ ప్రయాణిస్తున్నారు. దీనిపై మేము స్పెషల్ ఫోకస్ చేసి రీసెంట్గా ఒక 8 మందిని స్టంట్స్ ఇక్కడ రీల్స్ చేస్తూ స్టంట్స్ చేసే వాళ్ళని 8 మందిని గుర్తించేసి 8 మందిని జైలు పంపడం జరిగింది. అదేవిధంగా 4 కేసులు రిపోర్ట్ చేయడం జరిగింది సైఫాబాద్ పిఎస్లో. బైక్ మోడిఫై చేసే గ్యారేజ్లపై తనిఖీలు చేస్తున్నామన్నారు పోలీసులు. మోడిఫైడ్ సైలెన్సర్లపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు రాత్రి వేళల్లో ప్రత్యేక డ్రైవ్స్ నిర్వహిస్తున్నారు.